అసలు నేనైతే ఈరోజు ఒక గొప్ప ప్రయోగం చేసిన. ఆ ప్రయోగం ఇంత సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుందని నేను అనుకోలేదనమాట. అసలు ఇన్ని రోజులు నాకు తెలిసేది కాదు ఫ్రెండ్స్. స్వీట్స్‌లో కొబ్బరి ఎందుకు యాడ్ చేస్తారనేది. సో, ఈ కొబ్బరి లడ్డు ట్రై చేసిన తర్వాత అయితే నాకు అసలు ఇంక మామూలుగా కాదనమాట. సో, ఇంకైతే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను అసలు తినేదాకా కూడా అనుకోలేదు ఫ్రెండ్స్. తక్కువ క్వాంటిటీతో చేశాననమాట. ఒక 6, 7 లడ్డూలు అయ్యాయన్నమాట. సో, మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకు డౌట్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ రెసిపీ చేసేటప్పుడు. వంటగది అని కాదు, ఆ వంటశాల అని కాదు ఫ్రెండ్స్, ప్రయోగశాల అనే పేరు పెట్టాలన్నమాట. ఎందుకంటే మనం ప్రయోగాలు చేసేది అక్కడే కాబట్టి. సో, ఇంకైతే ఈ ప్రయోగం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనమాట. సో, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో, ఫస్ట్ అయితే కొబ్బరిని కట్ చేసేసి పెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత అయితే బెల్లం కూడా కొంచెం తురిమి పెట్టుకోవాలి. అదంతా తురిమి పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఓన్లీ నెయ్యి మాత్రమే యాడ్ చేయాలి రెసిపీకి. నెయ్యి కొద్దిగా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా కొబ్బరి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసుకున్న కొబ్బరిని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకైతే అదే ప్యాన్లో బెల్లం వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ పోసేసుకొని ఇంకా బెల్లం కొంచెం ఒక 2 మినిట్స్ బాయిల్ అయ్యేదాకా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత అయితే మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాదనమాట, 2 టైమ్స్గా అట్లా యాడ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా అట్లా ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలన్నమాట. సో, లాస్ట్లో నేను ఇంకా కొద్దిగా ముంతమామిడి పప్పు ఉంటే అది కూడా యాడ్ చేశాను అనమాట. సో, ఇంకా లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. సో, టేస్ట్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అలా వచ్చిందనమాట. సో, మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో, ఇంకైతే చిన్న లడ్డూల్లాగా చేసుకుంటాను అనమాట. మీరు అట్లా కూడా తినేయచ్చు ఫ్రెండ్స్. కొబ్బరి హల్వా అయినా అనుకోండి, కొబ్బరి లడ్డూలైనా, లడ్డూలు చేసుకోకపోతే హల్వా లేదంటే లడ్డూలు చేసుకుంటే లడ్డూలు అనమాట. సో, ఇంకైతే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తా అంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వ్యూస్ వస్తూ ఉన్నాయి కానీ అన్ని 1000 వ్యూస్ ఫ్రెండ్స్, అంతే అనమాట. సో, ఇంకైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. మీరు ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది కూడా. సో, ఇంకా మా లడ్డు బాబు కూడా టేస్ట్ చేశాడనమాట. సో, వాడు కూడా ఒక లడ్డు దాకా తిన్నాడు. సో, ఇంకా నేనే వద్దని చెప్పాను అనమాట. కొబ్బరి ఎక్కువ తింటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా చిన్నపిల్లలకి ఫ్రెండ్స్, మనకు కాదనమాట. నేనైతే 2-3 తిన్నాను. సో, ఇంకైతే మీరు కూడా ట్రై చేయండి. సో, ఇంకా బాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తా అంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.